చాలామంది అంటారు, ఈరోజు జరుపుకున్నటువంటి ఈ భస్మ బుధవారం బైబిల్లో ఉందా? ఈ బుధవారం గురించి అక్కడ రాయబడలేదు కదా, మరి ఎందుకు ఈ భస్మ బుధవారము లేకపోతే ఈ లెంట్ అంటారు? వాటి గురించి ఒక 2 వివరణలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. ఇప్పటి నుంచి కాదు ఈ భస్మ బుధవారము అనేటువంటిది. మనమైతే భస్మ బుధవారం అంటాము, తోటి సహోదరులు అయితే విభూది బుధవారం అంటారు. దీని మొదటిగా క్రీస్తు శకము 325 సంవత్సరంలోనే నైసియాలో ఉన్నటువంటి కాన్స్టాంటిన్ దీన్ని ప్రారంభించారు. ఒక కట్టుబాటు ఉండాలని, ఒక నియమ నిబంధనలు ఉండాలి అని దీన్ని ప్రారంభించడం జరిగింది. కానీ కొంచెం ముందుకు వెళ్తే దరిదాపుగా 6వ శతాబ్దంలో పోప్ గ్రెగరీ అనేటువంటి బిషప్ గారు దీన్ని క్రమబద్ధీకరించారు. ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి 14న స్టార్ట్ అవుతుంది. 29 మార్చి వరకు ఈ శ్రమల కాలం ఉంటాయి. మొత్తం 46 రోజులు. దీనిలో 6 ఆదివారాలు తీసేస్తే 40 రోజులు. ఎందుకు ఆదివారాలు తీసేస్తాము అంటే, శ్రమల కాలము కాదు, కొంచెం దుఃఖభరితమైన రోజులు, ఉపవాసం అంటే రోజులు. కానీ ఆదివారం అంటే సంతోషంగా గడిపే రోజు. కాబట్టి ఈ శ్రమల కాలంలో ఈ 6 ఆదివారాలు మనం తీసేస్తాం. దీని యొక్క ప్రాముఖ్యత, ఇంగ్లీష్లో దీన్ని లెంట్ డేస్ అంటాం. లెంట్ అనగా వసంతకాలం అని అర్థం. ఈ శీతాకాలం నుంచి వేసవికాలానికి మధ్య ఉన్నటువంటి ఈ కాలమే వసంతకాలం. ప్రతి సంవత్సరము మనకి క్యాలెండర్లో వసంతకాలం ఎప్పుడైతే ప్రారంభమవుతూ ఉందో ఆ ప్రారంభపు రోజులలోనే ఈ లెంట్ డేస్ ఉండే విధంగా మారుస్తూ ఉంటారు. ఎందుకు ఈ లెంట్ డేస్ అనేవి వసంతకాలంలోనే పెడతాము అంటే, ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఎప్పుడు రొటీన్ లైఫే మనకు ఉంటుంది. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళాలి. కొంచెం కొన్ని సంఘాల్లో అయితే కొంతమంది బుధవారం పెట్టుకుంటారు, కొంతమంది శుక్రవారం పెట్టుకుంటారు, కొంతమంది శనివారం పెట్టుకుంటారు. వారంలో ఒకరోజు ఎక్స్ట్రా ప్రార్థన, ఆదివారం ప్రార్థన. ఇలా ఎప్పుడు ఈ రొటీన్ లైఫే కాకుండా మనము ఒక రోజు ప్రతిష్ఠించుకుని ఆ రోజున మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి, ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, వసంతకాలం ఉందనుకోండి. ఈ వసంతకాలంలోనే చక్కగా నేలలో నుంచి పడినటువంటి విత్తనాలు భూమిని చీల్చుకుని ఏ విధంగా పైకొచ్చి మొలకెత్తి, ఇప్పుడు పరమగీతం గ్రంథంలో చదివేమే, పుష్పిస్తాయో కాయలు కాస్తాయో. ఈ విశ్వాస జీవితంలో ముండిబారిపోయినటువంటి మన జీవితాలు, ఎందుకు పనికిరానటువంటి మన ఈ జీవితాలు వసంతకాలంలో ఏ విధంగా అయితే విత్తనముల వలె వచ్చి పువ్వులు కాయలు ఫలభరితంగా చెట్టు ఉంటుందో, ఈ లెంట్ డేస్లో మనము కూడా ఎప్పటిలాగా ఏదో వచ్చామన్నట్టుగా కాకుండా, ఈ లెంట్ డేస్లో అయినా మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాసాన్ని మనం ప్రతిష్ఠించుకుని, చాలామంది ప్రతిరోజు ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఒక పూట ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే కొంతమంది వారంలో ఒకరోజు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఆరోగ్య రీత్యా. అప్పుడంటే అందరికీ షుగర్లు, ఈ బీపీలు, అల్సర్లు లేవు కాబట్టి అందరూ చక్కగా ఉపవాసం ఉండేవాళ్ళు. ఇప్పట్లో ఉపవాసం ఉండాలంటే భర్తల పర్మిషన్ తీసుకోవాలి, డాక్టర్ల పర్మిషన్ ముందు తీసుకోవాలి. అలాంటి రోజులు మన ఈ రోజులు. ఈ ఉపవాసము ఉండి ఇంకెక్కువ సమయము దేవునిలో గడిపి, బైబిల్ ఓపెన్ చేయవలసిన లేదు, యావేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో మనకి మాట ఉంటుంది, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడు అని. ఈ లెంట్ డేస్లో అయినా మనం కొంచెం ఒక ప్రత్యేకంగా మన జీవితాన్ని ఉండాలి. ఒక ప్రత్యేకంగా దేవుడితో కొంత సమయాన్ని ఇంకెక్కువ గడపాలి. గడపకపోతే ఈ లెంట్ డేస్ మనం పెట్టుకున్న ఉపయోగం ఉండదు. ఏదో ఆచారం ప్రకారంగా మన క్రైస్తవ విశ్వాస జీవితం ఉండకూడదు. మన జీవితం ఆచరణలో ఉండాలి. ఒక మాట బైబిల్లో మీకు చూపిస్తాను. లేవీకాండము 16వ అధ్యాయము, లేవీకాండము 16వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూసినట్లయితే, సంవత్సరమునకు ఒకసారి
ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. చాలరా సంవత్సరములకు ఒకసారి ఇశ్రాయేలీయులందరి యొక్క ప్రాయశ్చిత్తమార్థమై మనము ఈ యొక్క ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఇది బైబిల్లో చెప్తున్నమాట నిత్యమైన కట్టడ. కుదిరితేనో పాసిబిలిటీ ఉంటేనో ఇలాంటివి కాదు. ఇది ఒక కట్టడ అంతే, ఆచారం మాత్రం కాదు. మనం ఆచరణలో పెట్టవలసినటువంటి ప్రత్యేకమైన రోజు. ప్రతిరోజు మనం దేవునితో మమేకమై ప్రార్థనలో ఎక్కువ గడపాలి. మామూలు రోజుల్లో ఉపవాసం ఉండమంటే చాలామంది ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసము మనము కంపల్సరీగా ఆచరణలో పెట్టాలి ఈ సంవత్సరం. మీరందరూ ఉపవాసం ఉండి, ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ఎంత భయంకరంగా ఉన్నాయో. చాలామంది ఉంటారు భస్మ బుధవారం పాటించాలంటారా? ఉపవాస దినాల గురించి బైబిల్లో ఉందా? భస్మ బుధవారం గురించి బైబిల్లో ఉందా? బైబిల్లో ఉందంటే ఈ వచనమే మనకి కనపడుతుంది. ఆ రోజుల్లో అయితే ఈ లెంట డేస్లోనే మనకి 3 వారాల తర్వాత మటలాదివారం వస్తుంది. మటలాదివారం రోజు మనం అందరం ఏం చేస్తామంటే రాను కొమ్ములు తీసుకుని ఊరంతా తిరుగుతాం. తర్వాత మనం వాటిని ఏం చేస్తామంటే ఆ రోజు మాత్రం ఆ కిటికీలు తగిలిస్తాం. తర్వాత రోజు చర్చ్ తుడిసి వాళ్ళు ఏం చేస్తారని తీసుకెళ్ళి ఓ పక్కన పడేస్తారు. యాక్చువల్గా అయితే ఈ గ్రెగరీ గారి టైంలో అయితే ఆ సంవత్సరంలో ఆ పురవీధులు గుండా మందిరం గుండా తిరిగినటువంటి ఆ మ్రాను కొమ్మలు అయితే ఉన్నాయో వాటిని భద్రపరిచి ఈ లెంట డేస్కి ముందు రోజు ఏం చేస్తారంటే వాటిని కాల్చి దాని యొక్క బూడిద తీసుకుని నొసలికి రాసేవాళ్ళు. అందుకే గ్రెగరీ గారి కాలం నుంచి దీన్ని భస్మ, మామూలుగా వాళ్ళ భాషలో చెప్పాలంటే విభూది ఇలా రాసుకుని ఆ రోజు మేము ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటున్నాం, ఈ రోజు నుంచి మేము ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాం అని విభూది రాసుకునేవాళ్ళు. గ్రెగరీ గారికి ముందుగానే బైబిల్లో వ్రాయబడి ఉంది. ఎక్కడ అంటే సంఖ్యాకాండము 19వ అధ్యాయము 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలకు పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. ఎవరైతే దేవునికి పాప పరిహారార్థ బలి అర్పిస్తారో ఆ కాల్చినటువంటి ఆ పాప పరిహారార్థ బలి యొక్క భస్మాన్ని భద్రపరచాలి. దానిని అప్పట్లో విభూది కింద రాసుకునేవాళ్ళు. ఉపవాసం ఉండేటప్పుడు బూడిద కింద దానినే ఉపయోగించేవాళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు బూడిద కింద దాన్నే ఉపయోగించేవాళ్ళు. తర్వాత పోపు గారు వచ్చిన తర్వాత దాన్ని మ్రాను కొమ్మలు తీసుకుని, ఎందుకంటే పాప పరిహారార్థ బలి లేదు కాబట్టి మ్రాను కొమ్మలు కాల్చి దాన్ని బూడిద కింద చేసుకునేవాళ్ళు. కానీ మనకి ఈ రోజుల్లో అలాంటి ఆచారాలు బైబిల్లో లేవు. అలాంటి ఆచారాలు మనము చేయకూడదు. ఇంకెవరైనా బూడిద తీసుకుని ఆ విభూది కింద పెట్టుకోవటమో లేకపోతే బూడిదతో ఏదైనా చేయటం చేస్తున్నారేమో అలాంటివి మీరు చేయొద్దు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది అలాంటివి చేయొద్దు అని. ఆ మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనం. రక్తముతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము చాలు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట. అప్పట్లో ఉన్నటువంటి విభూది కానీ ఇలాంటివి మిమ్మల్ని శుద్ధి చేస్తాయంటే అది జరిగే పని కాదు.
అప్పట్లో ఉన్నటువంటి విభూది, అప్పట్లో ఉన్నటువంటి భస్మము, అప్పట్లో ఉన్నటువంటి బూడిద ఈ రోజుల్లో ఎటువంటి కార్యాలు చేయదు. ఏది గొప్ప కార్యాలు చేస్తాయంటే దేవుని యొక్క సిలువలో నీ కొరకు నా కొరకు కార్చబడినటువంటి రక్తమే. ఆ రక్తాన్ని మనలోనికి మనం ప్రోక్షించుకోవాలి తప్ప ఈ భస్మము, ఈ బూడిద, ఈ విభూది ఏమీ చేయదు. కాబట్టి ఈ భస్మపు ద్వారం చేసేటువంటి కొన్ని విచిత్రమైన పనులు ఉంటాయి. వాటిని మీరు ఇంకా కొనసాగిస్తూ ఉంటే వాటిని ఈరోజుతో మానేసేయాలి. చాలామంది యవనస్తులు ఏం చేస్తారంటే కటింగు షేవింగ్ చేసుకోరు ఈ లెంటేస్లో. కొంతమంది చెప్పులు వేసుకోరు, కొంతమంది పట్టు చీరలు లాంటివి కట్టుకోరు. చాలామంది ఈ 40 రోజులు మాత్రమే భోజనం చేస్తారు, నీసు తినరు. భోజనం చేస్తారు, నీసు. ఇది ఏ కేటగిరీ ఉపవాసంలోకి వస్తుందో మాత్రం నాకైతే తెలీదు. అమ్మో, ఈ 40 రోజులు చాలామంది పెళ్ళిళ్ళలో కూడా లేకపోతే ఫంక్షన్లో కానీ ప్రత్యేకంగా క్రైస్తవులు ఉన్నారంటే నీసు ఉండరు. ఎందుకంటే ఉపవాస దినాలు కదండి, నీసు ఉండరు. కొంతమంది అయితే శుభకార్యాలు చేయరు, పెళ్ళిళ్ళు చేయరు, సంతోషకరమైనవి చేయరు. ఈరోజే శంకుస్థాపన జరిగింది. నాకు డౌట్ వచ్చింది, బాబాయ్ ఇది మీకు తెలుసో లేదో భస్మ బుధవారం ఈరోజు స్టార్ట్ అవుతుంది, మీకు ఓకేనన్నా. ఏనన్నా చేయకూడదా అన్నాడు. వందనాలు, నీకు తెలియదు కాబట్టి చేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పాను. చాలామందికి ఒక అపోహ ఏంటంటే, అపోహ కాదు, ఆచరణ. చిన్నప్పటి నుంచి మనకి ఇది అలవాటైపోయింది, మన తాతల నుంచి మన తండ్రుల దగ్గర నుంచి అలవాటైపోయింది. ఆచారాలు దేవుడు చేయమంటల, ఆచరణలో మాత్రం మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రార్థన చేయరు, మందిరానికి రారు, కానీ షేవింగ్లు చేసుకోరు, కటింగులు చేసుకోరు, నీసులు తినరు. ఈ ఉపవాసం చేస్తే ఉపయోగం ఉంటుంది? చాలామంది ఇలాంటి ఆచరణాత్మకమైనటువంటి ఉపవాసాలు ఉన్నారు. అలాంటి ఉపవాసాలు చేయకుండా ఈ లెంట్ డేస్లో ఎండిన భూమిలో నుంచి విత్తనం ఏ విధంగా అయితే మొలకెత్తి పుష్పించి కాయలు కాస్తాయో, వాడబారిపోయినటువంటి మన జీవితము, ఎందుకు పనికిరానటువంటి మన జీవితము ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని మీ ఆరోగ్యానికి తగినట్టుగానే ప్రతిరోజు చేయమని చెప్పట్లేదు, వారంలో ఒకరోజైనా సరే కంపల్సరీగా ఉపవాసం ఉండాలి చెప్తూ ఉన్నాను. చాలామంది ఉపవాసం ఉండడానికి భయపడిపోతూ ఉన్నారు. ఉపవాసాలు చాలామంది ఉండట్లేదు కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి భక్తి జీవితాలు ఇంకా ఉండే కొలది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు గొడవ వచ్చినప్పుడు మాత్రం ఒక రోజు కాదు 2 రోజులు తినకుండా సరే పట్టుకట్టుకొని అసలు తినంతే అంటారు, అంతే. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోమని ఈరోజు ఉపవాసం ఉందాం అనుకుంటే 10ంటికి ఆకలేసేద్ది అంతే. రోజు తినేది 12ంటికి, 10ంటికి ఆకలేసేద్ది, కడుపు మొత్తం తిప్పేద్ది అంతే. ఏదో ఒకటి చేసేయాలని సాతాను మన మీద అంతగా బలప్రయోగం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటం కోసమే ఈ భస్మ బుధవారపు ప్రత్యేక ఆరాధన.